నల్గొండ కలెక్టర్ పై మండలి చైర్మన్ ఆగ్రహం. ఉపాధి హామీ ప్రతిపాదనల రద్దుపై గుత్తా సీరియస్. షోకాస్ నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ. హీట్ పెంచిన కారుమూరి కామెంట్స్. అరెస్ట్ చేయాలంటూ కంప్లైంట్స్. పలు పోలీస్ స్టేషన్లలో కూటమి నేతల ఫిర్యాదులు. కాకినాడలో సైనిక విన్యాసాలు. ఇండియా అమెరికా బలగాల ప్రదర్శన. బీచ్ రోడ్లో రాకపోకలు నిషేధం. హైదరాబాద్ కు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. నేడు కంచగచ్చిబౌలి భూముల పరిశీలన. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం. కల్తీ కల్లు ఘటనలో కుట్ర. గౌడన్నలను బద్నాం చేయాలని చూస్తున్నారు. ఆర్థిక వనరులను దెబ్బతీసే ప్రయత్నాలన్న శ్రీనివాస్ గౌడ్. కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ గురి. అప్రమత్తమైన వైసీపీ. కార్పొరేటర్లు చేజారకుండా ప్రయత్నాలు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. లౌకిక శక్తులన్నీ ఒక్కటవ్వాలి. మతతత్వ పార్టీలపై ఏకతాటిగా పోరాడాలి. సిపిఐ నేత అక్కినేని వనజ పిలుపు. విశాఖ శ్మశాన వాటిక రోడ్లో దోపిడీ. ర్యాపిడో డ్రైడర్ ను బెదిరించి మనీ ట్రాన్స్ఫర్. 48,000 దోచుకున్న కస్టమర్. షాపులో భారీ చోరీ. 13 లక్షలు ఎత్తుకు వెళ్లిన దొంగ. మహబూబాబాద్ కేసముద్రంలో ఘటన. ఖానాపూర్లో దొంగ బ్యాచ్. వీరబ్రహ్మేశ్వరాలయంలో చోరీ. బంగారం, నగదు అపహరణ. స్క్రాప్ గోదాంలో మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. కుకట్పల్లి ప్రశాంత్ నగర్ లో ఘటన. అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి. కోళ్ల ఫామ్ యజమానిపై డౌట్. సత్యసాయి జిల్లా ఇనుగులూరులో కుటుంబీకుల నిరసన. మోటార్ బిగిస్తే మోతే. కనెక్షన్ కట్. 5,000 ఫైన్. హైదరాబాద్ నల్లాలపై అధికారుల నజర్. తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు. 3 రోజుల పాటు వేడుకలు. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన టీటీడీ. తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్. ఏపీపై అల్పపీడన ప్రభావం. తెలుగు రాష్ట్రాలకు వాన సూచన. పాడేరులో భారీగా మంచు. దట్టంగా కప్పేసిన ఫాగ్. ప్రయాణికులకు తప్పని పాట్లు. ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం. విక్టరీ పరేడ్ లో పాల్గొనాలని ఇన్విటేషన్. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా వార్షికోత్సవం.